రాజకీయ ర్యాంకుల్లో సంచలనం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభంజనం. దేశంలోనే టాప్ 100 లీడర్ల లిస్టులో రేవంత్ రెడ్డి టాప్ ర్యాంకుల రికార్డు. సర్వేలేవైనా రికార్డులు రేవంత్వే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ప్రియాంక గాంధీని సైతం తోసేసి టాప్ ర్యాంకులో నిలిచిన రేవంత్ రెడ్డి ఆనంద కేలి. కార్యకర్తలకు డబల్ హోలీ. అర్రే ముచ్చటేందో సమజ్ కాలే కదా, గట్ల చూస్తుర్రు. సర్వేలేవైనా సరసమైన ర్యాంకులు మాత్రం రేవంత్ రెడ్డి సర్వే ఉన్నాయి పో. ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే జాతీయ మీడియా సంస్థలు దేశమంతటా బాగా పవర్ఫుల్ ఉన్న 100 మంది లీడర్లు ఎవలని సర్వే చేస్తే అందులో మన సీఎం రేవంత్ సారు 28 ర్యాంకు కొట్టి విజయకేతనం ఎగరేసిండు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సార్ కూడా మన రేవంత్ సార్ కంటే చాలా వెనకబడి 33 ర్యాంకులనే ఉన్నాడు. ఇక ప్రియాంక గాంధీ మేడం అయితే 81 ర్యాంకులున్నది. పక్క రాష్ట్రం బాబు సార్ విజన్ 2047 తోటో ఏందో గాని 14 జాగాలున్నాడు. రాహుల్ గాంధీ సారు 2వ జాగాలో ఉంటాడు అనుకున్నాం గాని 9 ర్యాంకు కొట్టిండు. వాళ్ళందరి సంగతి ఏమో గాని మన రేవంత్ సార్ అయితే అస్సలు 28 ర్యాంకు కాదు, 1వ నెంబర్ ర్యాంకు కొట్టేదుండే. ఎందుకంటే సారు ముఖ్యమంత్రి అయినాక ఎంత శక్తివంతుడైండు ఏం కథ. పరీక్ష పేపర్ లీక్ అయిందంటే కేసేనాయే, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసేనాయే, ఎవరన్నా వచ్చి మైకు పెట్టి మాట్లాడితే కేసేనాయే. అధికార పార్టీ లీడర్లు టూర్లకు వస్తుందంటే ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు చేసి బయటకు ఎల్లకుండా చేసుడే. మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ ఇయ్యరాయే, పరామర్శకు పోతున్నామంటే పోలీసులతోటి అడ్డం పడిపించుడేనాయే, అసెంబ్లీలో మాట్లాడితే సస్పెండ్ లేనాయే, మీడియాను బొంద పెడతాని బూతులు తిట్టుడు, ఇచ్చిన హామీలు అడిగితే లోపటేసుడు. ఇట్లా చెప్పుకుంటా పోతే భారతమంతున్నాయి సారు చేస్తున్న శక్తివంతమైన పనులు. గిట్లా సీఎం అయినాక ఎవ్వరు చేయని పనులను అనతి కాలంలోనే చేస్తుండు కాబట్టి సారు 28 ర్యాంకు కొట్టినట్టుండు. రాబోయే రోజుల ఇంతకు మించిన శక్తిని ప్రతిపక్షాల మీద ప్రజల మీద ప్రయోగించి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంకు కొడతాడని ఆశిద్దాం. మీరంతా కూడా కామెంట్లల్లా ఆల్ ద బెస్ట్ చెప్పుండ్రి.